దేవుడు తన మహాకృపను చూపించి మనల్ని ఇలాగన ప్రభు దినమందు సమకూర్చిన రీతిని బట్టి దేవుని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు ప్రభు దినం గనుక మన కూడికలో ప్రత్యేకత ఉంటుంది. ప్రారంభంలో ప్రార్థన ఉండదు, స్తుతులు ఉంటుంది. గమనించండి. ఆ తర్వాత రుద్రవర ప్రసాద్ బ్రదర్ పాట పాడతారు. ఆ తర్వాత ఆరాధన తలంపులు ఉంటాయి, మళ్ళా స్తుతులు ఉంటాయి, ఒక పాట ఉంటుంది. ఇవి కూడిక వివరాలు. వాక్యానికి ముందు ఒక ప్రార్థన, వాక్యాన్ని తర్వాత ఒక ప్రార్థన ఉంటుంది. అలాగున మనం క్రమంగా ముందుకు సాగుదాం. ఈరోజు ప్రభు దినం గనుక భయభక్తులతో మనం ఈ కార్యక్రమాన్ని నడిపిద్దాం. ప్రియులారా, మనము మొదట బ్రదర్ పాల్ శ్రీలమంకులు వచ్చి ప్రారంభ స్తుతులు చెల్లిస్తారు. అందరికీ వందనాలు. పూజ్యుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనాము మా ప్రభు అయిన యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమునే ప్రభువా నాయన తండ్రి, లోకం లేక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో ప్రభువా మీరు చేసిన మేలు నాయన, మా విన్నపములు విజ్ఞప్తులు ప్రభువా నాయన, మమ్మల్ని గత దినాలన్నీ కాపాడి మరొక నూతన పరిశుద్ధ దినములో మేము స్థుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు. మీ సన్నిధిలో కనపడటకు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయోగ్యమ పాత్రను మమ్మల్ని ప్రేమించి ప్రభువా నాయన సజీవులే కదా మేము స్థుతించుటకు, ఆరాధించుటకు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవా స్తోత్రాలు. మా కొరకై నాయన తండ్రి, నాయన మీ తండ్రి ఆ యొక్క కలువరి శిలువలో ప్రభువా తండ్రి మీ స్వరూపము సొగసు కోల్పోయినారు. మా గనుడైన దేవుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల కెరూబుల చేత నిత్యము పగడబడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత గనుడో సూర్యుడే, అవును ఘనమైన దేవుడు తండ్రి. అయితే నా సేవకుడు ఎంత గనుడో అంటున్నాడు. అవును ప్రభువా తండ్రి, ఘనమైన దేవా స్తోత్రాలు చేసినాం. ఏల్పులలో మీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా మీకు స్తోత్రాలు. నాయన ఈ ఉదయకాలం ప్రభువా తండ్రి, నాయన ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభువా తండ్రి, నాయన ఆయా సంఘాల ద్వారా, ఆయా ఊర్ల ద్వారా, ఆయా నాయన ప్రదేశాల ద్వారా ప్రభువా ఏకోవనే ప్రభు లోకంలోకి వెళ్ళకుండా మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో మీరు చేసిన మేలు నాయన జ్ఞాపకము చేసుకుని నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు చేయడని. అవును ప్రభు, అనేక మార్లు మీరు చేసిన మేలు నాయన విజ్ఞప్తి ఎన్నో నాయన తండ్రి, వాటిని మరుసవారమైనగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆశీర్వాదకరం. అనీతిమంతులైన మా కొరకు ప్రభు, నీతిమంతుడైన మీ ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రానందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రియులారా, ఈరోజు మనము పాట వినడానికి, పాట పాడడానికి నియమించబడిన సహోదరులు బ్రదర్ రుద్రవర ప్రసాద్. వారు స్వార్థ గాయకులు, కానీ ఈరోజు స్తుతి పాటల నుండి ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా మనం చేస్తాం. అన్నయ్య వందనాలయ్య. క్రైస్తవ సునాది గీతాల్లో నుంచి మనం 85వ కీర్తన పాడుకుందామండి. 85వ కీర్తన ఓల్డ్ టెక్స్ట్ లో 899వ కీర్తన. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసురాజా చాలవు 10,000 నాలుకలు. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. నశించు వెండి బంగారమును
లోకమాయలు గతించును, నశించును వెండి బంగారములు, లోకమాయలు గతించును. విలువైనది స్థిరమైనది, విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే, నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసురాజా చాలవు 10,000 నాలుకలు, నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. జీవమిచ్చి లేచెను ప్రభువు, దేవదేవుడు విజయుడయ్యన్. జీవమిచ్చి లేచెను ప్రభువు, దేవదేవుడు విజయుడయ్యన్. యేసు ప్రభు తిరిగి వచ్చు, యేసు ప్రభు తిరిగి వచ్చన్. సమీపించే ఆ శుభ దినము, నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసురాజా చాలవు 10,000 నాలుకలు, నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. మంచిది. చక్కని స్తుతి పాట పాడి దేవుణ్ణి మహింపరిచిన రుద్రవర ప్రసాద్కు ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఇప్పుడు మనము ఆరాధన తలంపులు విందాం. మరి మధ్యరాల నుంచి బ్రదర్ జి తిమోతి గారు ఉన్నారు. వారు మనకు మొదట 10-15 నిమిషాలు ఆరాధన తలంపులు అందిస్తారు. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. బ్రదర్ వందనాలు బ్రదర్. అన్న వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న. వెరీ మచ్. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఈరోజు మనమందరం మన స్థానిక సంఘాలలో మన ప్రియ రక్షకుణ్ణి మన జ్ఞాపకం చేసుకుంటానికి పరిశుద్ధులందరితో పాటు బల్ల యొద్ద కూడి వచ్చే సమయం మన ముందు ఉంది. కాబట్టి దానికి ముందుగా ఈ ఉదయకాలం మన ప్రభుని గురించిన కొన్ని తలంపులను మన ఆరాధనకు సహాయకరంగా మరి అందించాలని సహోదరులు చెప్పారు. దాన్ని బట్టి నేను కూడా ఒక 15 నిమిషాలు ప్రభుని గురించిన కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకుని వస్తాను. అది ఈ దినమున మనం ప్రభుని ఆరాధించడానికి సహకారంగా ఉంటుంది. మంచిది. దేవుని యొక్క వాక్యంలో నుండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరలా చదువుతున్నాను. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చదవబడిన ఈ లేఖన భాగాన్ని
ప్రభు ఈ ఉదయకాలం మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ భాగంలో మనము ఎలాగున పరిశుద్ధపరచబడ్డామో వ్రాయబడి ఉంది. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అనే మాట చాలా కీలకమైంది. మనం ఎవరము, మన మూలం ఏంటి, మనం ఎవరం, మన మూలం ఏంటి? మనం ఎవరం అంటే మనం పాపములో పుట్టి పాపములో జీవిస్తున్న వారం, పాప మాలిన్యం చేత మలినమై హతనమై పాడైపోయిన వారం. మనం అందరము కూడా అపవిత్రులం. అయితే ఈ అపవిత్రుడైన మానవుడు ఎలాగ పవిత్రుడయ్యాడు, ఈ అనీతిమంతుడైన మానవుడు ఎలాగ నీతిమంతుడయ్యాడు, ఈ కళంకుడైన మానవుడు ఎలాగ నిష్కలంకుడయ్యాడు, ఈ దోషి అయిన మానవుడు ఎలాగ నిర్దోషి అయ్యాడు, దేవుని వాక్యం అదే చెబుతుంది. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఎలాగునా, ఇదిగో క్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మనమందరం ఇప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నాం. ప్రభు సన్నిధికి వస్తున్నాం, బల్ల యొద్ద కూర్చుంటున్నాం, ప్రభును సమీపిస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం. ఇదంతా ఎలాగునా, మనకు వాస్తవానికి ఈ అవకాశం లేదే, ఈ భాగ్యం లేదే. సుంకర వలె మనము దూరంలో నిలబడి రొమ్ము కొట్టుకునుచు ఆకాశం వైపు కళ్ళెత్తి కూడా చూడడానికి ధైర్యం లేక పాపిని అని విలపించవలసిన వారం, పాపిని రొమ్ము కొట్టుకోవలసిన వారం. కానీ ఇప్పుడు మన ప్రభువును సమీపించగలుగుతున్నాం, బల్ల యొద్దకు కుడి రాగలుగుతున్నాం, ప్రభువుని తండ్రి అని పిలుస్తూ మనసారా ఆయన్ని ఆరాధిస్తూ పూజించగలుగుతున్నాం. పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇప్పుడు ఎలాగునంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అర్పించబడింది. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అర్పించబడింది. సోదరి సోదరులారా, ప్రభు చెప్పాడు ఆ రోజు రాత్రి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము. వాస్తవమే, క్రీస్తు శరీరం మన కొరకు, క్రీస్తు శరీరం మన కొరకు. ఒక ప్రశ్న, సోదరా సోదరి, మన శరీరం ఎవరి కొరకు? మన శరీరం ఎవరి కొరకు? నా శరీరం ఎవరి కొరకు? నీ శరీరం ఎవరి కొరకు? మన శరీరములు, మన దేహములు మన కొరకే. కానీ క్రీస్తు ప్రభు అంటున్నాడు, నా శరీరం మీ కొరకు, నా శరీరం మీ కొరకు, నా శరీరం మీ కొరకు. ఎందుకు ఆయన శరీరం మన కొరకు? రెండు మాటలు చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఈ మాట పట్టుకోండి, దేవుడు తన స్వంత కుమారుని
పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించెను. క్రీస్తు శరీరం ఎందుకు? మన కోసం. ఇది మీ కొరకే నా శరీరం అన్నాడే ప్రభు. ఆయన శరీరం ఎందుకోసం? ఇదిగో గమనించండి. ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించబడింది. ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించబడింది. పాపం మనది, అతిక్రమాలు మనవి. కానీ మన పాపాన్ని బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన శరీరము శిక్షను విధించింది. క్రీస్తు శరీరం ఒక్కసారి అర్పించబడింది నా కొరకు, నీ కొరకు సిలువలో. గమనించారా? ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించెను. క్రీస్తు శరీరము మన శిక్షను భరించింది, మన శిక్షను అనుభవించింది. మన శిక్ష యావత్తు క్రీస్తు శరీరం మీద వేయబడింది. పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం కూడా చూడండి. పేతురు రాసిన మొట్టమొదటి 2వ అధ్యాయం 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరము మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. గమనించండి, మన పాపములను తన శరీరమందు మ్రాను మీద మోసుకొనెను. ఒక మాట చెప్పాలంటే, మన పాపాన్ని మోసింది క్రీస్తు శరీరం. మన పాపములకు రావాల్సిన శిక్షను అనుభవించింది క్రీస్తు శరీరం. ఆయన శరీరం మందు మన పాపములకు శిక్ష విధించబడింది. క్రీస్తు శరీరము మన పాపమంతటిని మోసింది, భరించింది, మోసికొనెను. ఆహా, ఎంత గంభీరమైన మాట ఇది! తన శరీరం మందు మన పాపములను మ్రానుగా మోసుకొనెను. ఓ భక్తుడు అన్నాడు ఇలాగున, క్రీస్తు ప్రభువే శరీరధారి అయి శరీరాన్ని ధరించి లోకానికి రాకపోతే, క్రీస్తు శరీరమే లేకపోతే మన పాపములు మోపబడడానికి మరి ఇంకా ఏది సరిపోయింది కాదన్నాడు. మన పాపాలు మోపబడడానికి మరి ఒక ప్లేస్ లేదన్నాడు. వాస్తవమే, మన పాపాన్ని మోయగలిగింది క్రీస్తు శరీరం ఒక్కటే. మన పాపములకు వచ్చే శిక్ష భరించగలిగే క్రీస్తు శరీరం ఒక్కటే. ఎందుకంటే ఆయన శరీరము పాపానికి అతీతమైన శరీరం. ఆయన శరీరము పాపము యొక్క ఏలి శరీరం. ప్రపంచంలో పుట్టిన ప్రతి శరీరము పాపానికి లొంగిపోయింది. పాపంతో ఏలు చేయబడింది ప్రతి మనిషి శరీరం. ఆదాము మొదలుకొని నేటి వరకు మనందరి శరీరాలు పాపానికి దాసమయ్యాయి, పాపానికి లొంగిపోయాయి. కానీ క్రీస్తు శరీరం ఒక్కటే పాపమునకు లొంగని శరీరం. అందుకే మనందరూ తెలుసు కదా వాక్యము, అపోస్తల కార్య గ్రంథంలో కీర్తనలో కూడా, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు అన్నాడు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు అన్నాడు. ఏమండి, ఎవరి శరీరాన్నైనా కానీ సమాధిలో ఉంచితే 3 రోజులకి ఏమైంది? మురిగిపోవాల్సిందే, కుళ్ళిపోవాల్సిందే, పురుగు పట్టిద్ది. లాజరు సమాధి దగ్గర అక్కడ అదే వాదించారు, అయ్యా సమాధి వద్దు, వాడు చనిపోయి అవుతుంది వాదన. 3 రోజులకి ఆయన శరీరము అనుభవించడం చేత, భరించడం చేత
ఆయన తన శరీరాన్ని అర్పించుకోండి మనందరి కొరకు మనందరి పక్షం ఉన్నారు. ఆయన బలియాగాన్ని బట్టి మనం అందరం పరిశుద్ధపరచబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన శరీరం మన కొరకు అర్పిస్తుంది. ఆయన శరీరం కొరకు అవునా క్రీస్తు శరీరాన్ని మనందరి కొరకు ఆయన శరీరం అర్పించబడి ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. కాబట్టి యువక సమయంలో మన ప్రియ రక్షకుడిని జ్ఞాపకం చేస్తాం. మన అంతరంగా ఆరాధన కొరకు సిద్ధపరుచుకుందాం. మన ప్రియ మన చేసిన ఆ త్యాగం, తన శరీరం యావత్తును అర్పించుకున్నాడు. ఆపాద మస్తకం నిలువెల్ల పైనుండి కింద వరకు ఏ అవయవాన్ని దాచుకోకోకుండా ఆయన తన శరీరాన్ని మన కొరకు సమర్పించాడు. ఆయన చేతుల్లో పాదాల్లో మేకులు, పక్కలో బల్లిపోటు, తనలో తీయటం, నాగడు చాలవలే దున్నబడిన ఆయన కాయం, ఆయన శరీరం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు ఈ తలంపులు మన కొరకు ఈ ఉదయకాలం దీవించునుగాక. ఓవర్ టు బ్రదర్. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగితివే, తులువకు విలువను నొసగితివే. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. మంచిది ప్రియులరా, ఈరోజు అధ్యక్షత మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలునైనా. అవును మా తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములలో నివసించు దేవుడవు తండ్రి, ఘనమైన దేవుడవునైనా నీకు స్తోత్రాలనైనా. నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, గడిచిన కాలం అంతటిలో నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి రాత్రి అంతా మంచి నిద్రా విశ్రాంతి ఇచ్చిన ఉదయ కాలంలో వేకువజామున నీ పాదాల చెంత చేరిన నా ప్రభువా, మా ప్రభు దినమందు నీ సన్నిధిలో మరి మా ప్రభువా మేము ఇలాగున కలుసుకునినైనా ఈ నామాన్ని మేము జ్ఞాపకం చేసుకొని
నీవు మా పట్ల చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకున్నైనా ఇష్టానికి తండ్రి నీ కుమారుడు తన శరీరమందు మా పాపములను మోసుకొని తండ్రి ఆయన రాణి మీద మోసుకొని నాయన తండ్రి మా ప్రభు ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ శిలువలో కార్చి మా తండ్రి మా పాపములన్నింటినీ కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేసిన ఆయన ఈ ఉదయ కాలములో రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నీ జనాంగముగా చేసినైనా ఇలాగ నిన్ను స్తుతించే ధన్యత మాకు ఇచ్చినందుకే నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరైతే మా పట్ల ఇన్ని ఉపకారములు ఇన్ని మేలులు చేసిన మా ప్రభువా ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందాము తండ్రి. ఉదయకాలములో ఏమీ లేని వారముగా మా విరిగిన నలిగిన హృదయముతో ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభు యేసు క్రీస్తు నామములో ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేరేపించబడి పాట పాడిన సహోదరులు, అలాగనే ప్రేరేపించబడి స్తుతులు చెల్లించిన సహోదరునికి ప్రేమన్నాలు. అధ్యక్షులు వచ్చిన్నారు, వారికి అప్పగిస్తాను సమయాన్ని. జి పాల్ గారు. అన్న నడిపించు అన్న, నడిపించు. సెల్ అంతా గేట్ వస్తాం కరెక్ట్ లేదులే. సర్లేండి, సరే. ఓకే ప్రియులారా, మనం ఇప్పుడు దైవ సందేశాన్ని విందాం. మన ప్రియులు జి తిమోతి గారు మద్రాల సూర్యాపేట తెలంగాణ నుంచి మనకు వాక్యము అందించారు, తలంపులు అందించారు. దేవుని స్తుతిస్తున్నాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అందిస్తారు బ్రదర్. వందనాలు బ్రదర్. 6:15 వరకు ఇవ్వచ్చు బ్రదర్ టైం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచిది. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నట్టుకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. 18వ వచనం. మీ యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన సమస్త పాపముల వలన ఆయన కోపము పుట్టింపగా చూచి మునుపుటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రములు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో మా కొరకు దీవించి ఆస్వాదించి మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడైన ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రారంభించున్నాం తండ్రి. ఆమేన్. సోదరి సోదరులారా, గత సారి కూడా మరి నన్ను ఈ జూమ్ లో వాక్యం అందించి ఉన్నప్పుడు ఈ వచ్చిన భాగాల్లో నుండి దేవుని సన్నిధి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాము. ఈ రోజు కూడా మరి కొన్ని విషయాలను ఈ భాగంలో మనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 9వ వచనంలో మోషే రాతి పలకలను తీసుకోవడానికి, నిబంధన సంబంధమైన ఆ పలకలను తీసుకోవడానికి కొండ ఎక్కి అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు ప్రభుతో ఉన్నాడు. అతడు దేవుని చేత కిందకు పంపబడి నీ జనులు పాడైపోయారు, చెడిపోయారు, వెళ్ళు అన్నప్పుడు వచ్చి కోపంతో ఆ రాతి పలకలు పగలగొట్టి వారితో మాట్లాడి వారి కొరకు మరలా విజ్ఞాపన చేయడానికి మరలా కొండకెక్కి వెళ్ళాడు. మరలా 40 రోజులు ఉన్నాడు అక్కడ. ఒకటి, దేవుని వాక్యాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. ప్రజల కొరకు, వారి పాప అన్ని పరిహరించిన కొరకు, ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. మొత్తము 80 పగళ్ళు 80 రాత్రులు అని చెప్పాలి. కొండ మీద నుండి దిగి వచ్చి కొద్ది సమయం వారితో గడిపాడు కదా. ఆ కొద్ది సమయాన్ని మినహాయిస్తే 80 days and nights he was with God. 80 రోజులు
పగలు రాత్రుళ్ళు ఆయన మోషే దేవునితో ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏంటంటే, ఒక సగటు మనిషి ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, నీళ్లు లేకుండా 80 రోజులు దేవుని సన్నిధిలో ఉండడం ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఇది ఈరోజు ఒక సవాలుకు దారితీస్తుంది. ఎందుకంటే ఆయన 40 days ఉన్నాడు అనుకుందాం. మనము 40 hours అయినా ఉండగలుగుతున్నామా? 40 hours కాదు, ఆయన 40 days ఉంటే మనం 40 hours ఉండగలుగుతున్నామా? ఓన్లీ అవర్స్. 4 days 40 hours. గెత్సెమనే తోటలో ప్రభు అడిగినట్లుగా అట్లీస్ట్ 1 hour. ఒక గడియను మీరు నాతో మేల్కొని ఉండలేరు అన్నాడు. 40 hours తీసేయండి, 4 days తీసేయండి, 40 hours తీసేయండి, అట్లీస్ట్ 1 hour. ఒక గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు వంచి లేవకుండా చాలా తీవ్రంగా ప్రభుతో 1 hour, 2 hours, 3 hours, 1 day, 2 days ఇలాగ గడపడము ఈరోజు మనకు చేతనవుతుందా? మోషేను మనం చూసినప్పుడు 40 days and nights, 80 days and nights he spent with God. నా ప్రశ్న ఏంటంటే, మోషేకి ఎలాగ సాధ్యమైంది? మనకెందుకు సాధ్యం కావడం లేదు? ఆయనకి 40 days, కానీ మనకి 40 hours కూడా ఉండలేకపోతున్నామే. ఎందుకు? మోషేకి ఉందేంటి, మనకి లేదేంటి? ఇక్కడ మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలి నేను. ఏంటంటే, మోషే మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. మోషే స్వభావములో మనందరికీ ఏమీ పెద్ద అతీతుడు కాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అన్న ఆ పదం ఉందే యాకోబు పత్రికలో, అది భక్తులందరికీ వర్తిస్తుంది. మీరు దావీదుని తీసుకోండి, అబ్రహాముని తీసుకోండి, ఎజ్రాని తీసుకోండి, నెహెమీని తీసుకోండి, మీరు ఎవరిని తీసుకున్నా గానీ మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అనేది ఎంతైనా వాస్తవం. కాబట్టి మోషే కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అయినా ఆయన 40 days and nights ఉండగలిగాడు. మనం 40 hours కూడా ఉండలేకపోతున్నాం. మన వంటి వాడే. ఎమోషన్స్ ఆయనకున్నాయి, మన వంటి ఆకలి దప్పులు ఆయనకున్నాయి, కానీ ఆయన ఉండగలిగాడు. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? 40 hours, 4 days, సింగిల్ డే, సింగిల్ అవర్ ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు దేవుని సన్నిధిని గడపలేకపోతున్నాం? ఆయన సన్నిధిని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఎందుకు అంటే, మోషేకు మనకు మధ్య ఒకే ఒక గొప్ప వ్యత్యాసం ఉంది. దాన్ని మీ ముందు ఉంచి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, మోషేకు దేవుని సన్నిధిలో ఉండడానికి అనుమతి ఉంది. మనం లేఖనంలోనికి వెళితే వాక్యాలు చూసుకుంటే అవన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతాయి. వాక్యం తెలిసిన వారం కాబట్టి, టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి నేను దాన్ని జోలికి పోవడం లేదు, రెఫరెన్స్ నేను చూపించడం లేదు. నేను నోటితో చెప్తున్నా వినండి. మోషేను దేవుడు కొండ మీదకి ఎక్కి రమ్మన్నాడు. నెంబర్ 1, మోషేను దేవుడు నీవు నాతో నిలిచి ఉండు అన్నాడు.
కొండ మీదకి ఎక్కి రమ్ము, నాతో ఈ కొండ మీద నిలిచి ఉండుము అన్నాడు నిర్గమాకాండంలో. ఎక్కి రమ్ము, నిలిచి ఉండుము, నాతో ఉండుము. దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి, దేవునితో ఉండడానికి మోషేకు అనుమతి ఉంది. మోషేకు అనుమతి ఉంది. ఒక సీఎం గారు, ఒక పిఎం గారిని కలవాలంటే మనకు అనుమతి కావాలి. అనుమతి తీసుకుని వెళ్తే ఎంతసేపు ఉండిస్తాం? మహా ఉంటే 20 minutes, మహా ఉంటే 1/2 hour. పిఎం గారు దర్శించడానికి వెళ్ళిన సీఎం గారికి ఈరోజు 1 hour టైం ఇస్తే మహా ఎక్కువ. కానీ దేవాది దేవుడు ఒక నరమాత్రకు అనుమతిస్తే, సోదరులారా, మోషేకు దేవుని సన్నిధిలో గడపడానికి, ప్రభుత్వం ఉండడానికి అనుమతి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లి ఆయన సన్నిధిలో గడపాలి అంటే, ఆయనతో స్నేహం చేయాలి అంటే, ఆయన సన్నిధిని అనుభవించాలంటే దేవుని యొక్క అనుమతి ఉండాలి. దేవుని యొక్క అనుమతి ఎవరికైతే ఉంటుందో వారు మోషేలాగా రాత్రింబగళ్ళు ఉండగలుగుతారు. దీన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా కీలకమైంది. చాలాసార్లు మనకు ప్రశ్న వస్తుంది, ఎందుకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎందుకు ప్రభు సన్నిధిలో ఉండలేకపోతున్నాను, ఎందుకు ఆయన సన్నిధిలో గంటల తరబడి ఉండలేకపోతున్నాను? ఉండాలని ఆశ ఉంది, కానీ ఉండలేకపోతున్నాను. వై? ఎందుకంటే దేవుని యొక్క అనుమతి ఉండాలి. దేవుని యొక్క అనుమతి ఉండాలి. డేవిడ్ బ్రైనార్డ్, జాన్ హైడ్, గొప్ప ప్రార్థనా పరులు, గంటల తరబడి మంచులో వారు మోకరిల్లి ప్రభుని ప్రార్థించేవారట. గంటల తరబడి మంచులో పడి విలపిస్తూ. దేవుని అనుమతి ఉంది వారికి. దైవుడు భక్త్ సింగ్ అడిగేవారంట, అయ్యా నువ్వు ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఏముంటావు, రాత్రి పగలు నిద్రపోవు, ఏంటి నీ యొక్క రహస్యం, మేము ఎందుకు లేకపోతున్నాం అంటే అన్నట, క్రీస్తు పునరుద్ధాన శక్తి నాలో ప్రవహిస్తుంది, క్రీస్తు పునరుద్ధాన శక్తి నన్ను నిలబెడుతుంది. నేను మీలాంటి వాడిని, మీలాంటి స్వభావం కలిగిన వాడిని, మీలాంటి నరమాత్రుడిని, కానీ క్రీస్తు పునరుద్ధాన శక్తి నన్ను నిలబెడుతుంది. గమనించారా? వాస్తవమే. క్రీస్తు పునరుద్ధాన శక్తి, క్రీస్తు అనుమతి దేవుని స్థితిని అనుభవించడానికి మనకు సహాయపడతాయి. క్రీస్తు యొక్క అనుమతి లేకుండా మనం ప్రభు సన్నిధిలో ఉండడము రాజుగారిని అంటే, రాజుగారిని దర్శించుకోవాలంటే రాజుగారి అనుమతి కావాలి. అనుమతి లేకుండా రాణి గారు కూడా వెళ్ళడానికి వీల్లేదట. వాస్తవమే. దేవుని అనుమతి మనకి చాలా అవసరం. మోషేకు ఈ అనుమతి ఉంది. దీనులకు ఆయన కృపణిస్తాడు, అహంకారం తెలుస్తాడు కదా. దీనులకు ఆయన సన్నిధిలో నిలిచే కృప, ఆయన సన్నిధిలో దినాలు, వారాలు, రాత్రి పడగలిగే కృప, ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవించడానికి వారికి కృప ఇవ్వబడుతుంది. ఆ కృప మోషేకి ఇవ్వబడింది. ఎందుకు ఇచ్చాడు దేవుడు మోషేకి? నాకు నీకు ఆ కృప కావాలంటే, మోషేకి వల్లే మనకు కూడా దేవుడు అలాంటి అనుమతిని ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మోషేకి ఎందుకు ఇచ్చాడు ఆయన? ఒక భక్సింగ్ గారికి ఎందుకు ఇచ్చాడు? ఒక సైన్స్ బాక్స్ గారికి ఎందుకు ఇచ్చాడు? ఒక దిలీప్ గారికి ఎందుకు ఇచ్చాడు? ఒక ప్రొఫెసర్ గారికి ఎందుకు ఇచ్చాడు?
హిమ సముద్రంలో దేవుని సేవ జరిగించి మంచి జి రాజారావు గారు కూడా ఆయన బుక్స్ అవుతున్నప్పుడు గంటల తరబడి ప్రార్థన అభ్యాసం. ఆయన మోకరిస్తే ఇక ఇప్పుడు లేవడా వీడు అనే ముద్ర పడిపోయిందంట ఆయన యవన కాలంలోనే. అంతటి ప్రార్థన పడు ఆయన. ఎలాగ భక్తులకి అనుమతి దొరికింది? ఎందుకు ఇచ్చాడు దేవుడు వారికి? మనకెందుకు లేదు అనుమతి? ఒకటే, అది మనం ఆలోచన చేసి ఇక్కడ ముగించేద్దాం. మోషే దేవుని అనుమతి ఎందుకు అంటే మోషే లైఫ్ లో క్వాలిటీ ఉంది. మరి చెప్తున్నాను, మోషేకు ఎందుకు ఇచ్చాడు ఆ అనుమతి? అనుమతి అన్ని దేవునితో ఉంది. మోషే లైఫ్ లో క్వాలిటీ ఉంది. వాయిస్ క్లారిటీ లేదు బ్రదర్. హలో తిమ్మతి బ్రదర్, కొంచెం ప్లేస్ చేంజ్ అయితే ఉన్నా. వాయిస్ క్లారిటీ లేదు. మాట్లాడండి ఇప్పుడు. అన్నా ఓకే, ప్లేస్ మారేనా? రైట్ రైట్, కొనసాగించండి. మోషే తన జీవితంలో అద్భుతమైన క్వాలిటీ కలిగిన వాడు. ఆ క్వాలిటీ లైఫ్ మోషే జీవితంలో ఉంది కాబట్టే ప్రభు తనతో గడపడానికి ఆయన అనుమతించాడు. ఏంటి ఆ క్వాలిటీ లైఫ్? మన జీవితంలో మిస్ అవుతుంది అదే. ఇప్పుడు ఆ క్వాలిటీ మిస్ అవుతుంది. మన భక్తిలో, మన క్యారెక్టర్లో ఆ క్వాలిటీ మిస్ అవుతున్నాం కాబట్టి దైవ సన్నిధిని అనుభవించే ఆ గొప్ప సదవకాశం కూడా మనం మిస్ అవుతున్నాం. మోషే తన జీవిత కాలం అంతటిలో కూడా ఒక క్వాలిటీ లైఫ్ ని మెయింటైన్ చేశాడు. మెయింటైన్ క్వాలిటీ లైఫ్. ఏంటి ఆ క్వాలిటీ? మనందరూ తెలుసు కదా ఆయన గురించి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ప్రభువే అహరోనుతో మిరియాముతో చెప్పిన మాటలు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే లైఫ్ లో ఉన్న క్వాలిటీని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. మాత్రమే కాదు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎస్, గాడ్ వాజ్ టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ మోజెస్, ద క్వాలిటీ క్యారెక్టర్ ఆఫ్ మోజెస్. మోషే యొక్క ఆ వ్యక్తిత్వంలోని నాణ్యత, ఆ భక్తిలో నాణ్యత, ఆ నమ్మకత్వం, ఆ సాత్వికత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మోషే నమ్మకస్తుడు. మోషే నమ్మకస్తుడు అక్కడ అన్నాడు. అందుకే ఎవరికైనా కానీ మాట్లాడితే కలలో కనిపిస్తా, దర్శనంలో కనిపించి మాట్లాడతా, దర్శనమిస్తా లాగున. కానీ నా భక్తుడైన మోషేతో మాట్లాడాలంటే ఫేస్ టు ఫేస్. ఒక స్నేహితుడు తన స్నేహితుడితో ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్లుగా మోషేతోనే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. కలలో కాదు, దర్శనంలో కాదు, ఫేస్ టు ఫేస్. ఐ టాక్ విత్ మోజెస్ ఫేస్ టు ఫేస్ యాజ్ ఏ ఫ్రెండ్. ఒక స్నేహితునిగా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆయన లైఫ్ అలాంటిది. ఆయన క్వాలిటీ లైఫ్, క్వాలిటీ క్యారెక్టర్ అలాంటిది. దేవుడు చాలా ఆయన క్వాలిటీ, ఆయన భక్తిలో ఉన్న క్వాలిటీ, ఆయన క్యారెక్టర్ లో ఉన్న క్వాలిటీని బట్టి దేవుడు చాలా అట్రాక్ట్ అయ్యాడు. దేవుడు చాలా అబ్బురపడ్డాడు, ఆనందపడ్డాడు.
అందుకే మోషేకి దేవుని సన్నిధికి వెళ్ళడానికి అనుమతి ఉంది. సోదరి సోదరులారా, మన జీవితాలలో ప్రశ్నించుకుందాం. ఉదయకాలం మన భక్తిలో క్వాలిటీ ఉందా? మన క్యారెక్టర్లో క్వాలిటీ ఉందా? మన ఆధ్యాత్మిక జీవితాల్లో అసలు క్వాలిటీ ఉందా? అందరిలాగా సాదాసీదా భక్తి, అందరిలాగా సాదాసీదా ఆధ్యాత్మికత, అందరిలాగా సాదాసీదా క్యారెక్టర్ ఇది కాదు. మన భక్తిలో, మన ఆత్మీయతలో, మన క్యారెక్టర్లో ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలని ప్రభు కోరుతున్నాడు. క్వాలిటీ పవిత్రతలో కానీ, నైతికత్వంలో కానీ, నీతి యథార్థతలో కానీ, నమ్మకత్వంలో కానీ, సత్యాన్ని అనుసరించి సత్యంకు నిలబడే విషయంలో కానీ we need to maintain quality in our character, in our spirituality. మన ఆత్మీయతలో, మన భక్తిలో, మన వ్యక్తిత్వంలో, మన స్వభావములో ఈ క్వాలిటీ ఉండాలి. ఈ క్వాలిటీ లేకపోతే మనం దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు అనుమతించడు. క్వాలిటీని కోల్పోయి మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి దేవుడు అస్సలు అనుమతించడు. మోషేని గురించి మాట్లాడినప్పుడు నా ఇల్లంతట్లో నమ్మకమైన కదా, అదే పదాన్ని ఎవరికి ఉపయోగించాడు? హెబ్రీ గ్రంథకర్త క్రీస్తు వరకు ఉపయోగించాడు. మోషే దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడినట్లుగా ఈయన కూడా తను నియమించిన వానికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడని చెప్పాడు. సో మోషేలో నమ్మకత్వం, క్రీస్తులో కూడా నమ్మకత్వం. మోషే సాత్వికుడు, క్రీస్తు కూడా సాత్వికుడు. మోషే కంటే క్రీస్తు సాత్వికుడు, మోషే కంటే క్రీస్తు నమ్మకస్తుడు. మనం చెప్పాలంటే సాక్షాత్తు దేవుడిలో ఎలాంటి క్వాలిటీ ఉందో అలాంటి క్వాలిటీ ఎగ్జాక్ట్ గా మోషే కలిగి ఉన్నాడు. సో we must have quality life. క్వాలిటీ, నాణ్యమైన జీవితాన్ని. ఈరోజు క్వాలిటీ పోయింది, క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. దేవునికి కావాల్సింది క్వాంటిటీ కాదు బ్రదర్, సిస్టర్. దేవునికి కావాల్సింది క్వాలిటీ లైఫ్. నాణ్యమైన భక్తి జీవితం, నాణ్యమైన క్యారెక్టర్, నాణ్యమైన స్వరూపాలు ఆయనకు కావాలి. ఆయన వంటి క్వాలిటీ నాలో నీలో కావాలి. యోహాను రాసిన మొట్టమొదటి పత్రికలో మనందరూ తెలుసు కదా, మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అన్నాడు. ఎప్పుడు? దాని పైన కూడా చెప్పాడు, ఇది జరిగితే ఇది జరుగుతుందని చెప్పాడు. ఏంటి పైన చెప్పింది? ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు అంటున్నాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అప్పుడు మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుమన్నాడు. గమనించారా? నేను ఇలాగంటాను, వెలుగు అంటే పవిత్రత కదా. ఆయనలో పవిత్రత ఉంది, ఆయనలో నీతి ఉంది, ఆయనలో సత్యం ఉంది. సత్యానికి, పవిత్రతకు, నీతికి నిర్వచనం కొలమాన మన ప్రభువే. ఆయన లో ఏ వెలుగుందో, ఆయన ఏ వెలుగులో ఉన్నాడో అదే వెలుగు నాలో నీలో ఉంటే, అదే వెలుగులో మనం నడవగలిగితే ఆయనకి మనకు మా దేవుడిదంట అన్యోన్య సహవాసం. ఆయన సన్నిధిని అనుభవిస్తాం, ఆయన్ని అనుభవిస్తాం. అవునా? రాత్రి మగళ్ళు ఆయనతో ఉండగలుగుతాం. ఆ అనుమతి దొరుకుతుంది. చాలా తేటగా చెప్పాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో ఉంటే, ఆయనలో ఏ క్వాలిటీ ఉందో మనలో ఆ క్వాలిటీ ఉంటే అన్యోన్య సహవాసం మనకు దొరుకుతుంది. అన్యోన్య సంబంధం ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆయన సన్నిధిలోకి మనకి అనుమతి దొరుకుతుంది. ఆయన సన్నిధిని అనుభవిస్తాం. ఆయన ఆత్మచేత మనం నింపబడి, ఆత్మచేత ఆవరించబడి
ఆత్మ చేత మనము ఆ సన్నిధిలోనికి లోతుల్లోనికి వెళ్తాం. ఇది వాస్తవం. ఒకటే నేను చెప్తా ఉన్నాను, క్వాలిటీ మిస్ అయితే దైవ సన్నిధిని మిస్ అవుతాం. ప్రసంగం అంతటికి ఇదే కీలకమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు మిస్ ద క్వాలిటీ ఇన్ యువర్ క్యారెక్టర్, in your godliness, in your spiritual life, you will miss the presence of God. You will miss. అంతే అయిపోతుంది, మ్యాష్. సో క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఖరిగా ఒక విషయం ప్రస్తావించి నేను ముగిస్తాను. ఒకసారి మనం ఏదైనా వనంలోకి వెళ్తే, ఏదైనా వనంలో ఆదాము అవ్వలు ప్రతిరోజు దేవుని సన్నిధిని వారు అనుభవించారు. దేవుడు ప్రతిరోజు చల్లపూట వారి యొద్దకు రావడం, వారు దేవునితో వారు కలిసి మమేకమై సహవాసం చేయడం, ఆ తోటలో నడవడం, తోటలో కూర్చోవడం, తోటలో సంచరించడం కలిసి, ఎంత అద్భుతమైన స్నేహం అది. వారు దేవుని సన్నిధిని ఎంతగా అనుభవించారు, ఆస్వాదించారు. కానీ 3వ అధ్యాయంలో రాయబడిన మాట, దేవుడు ఆదాము అవ్వలను తోటలో నుంచి పంపివేసి అని ఉంది. కిందకు వస్తే వెళ్ళగొట్టి అని ఉంది. ఆయన పంపివేశాడు, ఆయన వెళ్ళగొట్టాడు. ఎక్కడి నుండి? వనములో నుండి. నేను ఇలాగ చెప్తాను, దేవుడు తన సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టాడు, దేవుడు తన సన్నిధిలో నుంచి పంపివేశాడు. ఎందుకు? నేను ఇలా చెప్తాను, మన పాఠానికి అన్వయించి ఇలా చెప్తాను. వారి లైఫ్ లో క్వాలిటీ ఉన్నంత వరకు వారు దేవుని సన్నిధిని మిస్ అవ్వలేదు. ఎప్పుడైతే వారు క్వాలిటీని కోల్పోయారో వారు దేవుని చేత ఆ వనములో నుండి, ఆ సన్నిధిలో నుండి వారు వెళ్ళగొట్టబడి, నెట్టివేయబడి వారు దేవుని సన్నిధిని మిస్ అయ్యారు. ఏంటి వారిలో ఉన్న క్వాలిటీ? ఏంది వారు మిస్ అయిన క్వాలిటీ? వారిలో విధేయత అను ఆ క్వాలిటీ ఉన్నంత వరకు, వారు తినవద్దు అని నిషేధించబడిన దాన్ని తినకుండా ఉన్నంత వరకు, ఒబిడియన్స్ చూపించినంత వరకు వారు దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే విధేయులైన వారు అవిధేయులయ్యారో, క్వాలిటీ మిస్ అయ్యిందో, దే లాస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దే పుష్డ్ అవుట్, దే వర్ పుష్డ్ అవుట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నుండి వారు నెట్టివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు. క్వాలిటీ ఉన్నంత వరకు దేవుడు వారికి అనుమతి ఇచ్చాడు. ఇంకో మాట చెప్పనా, అసలు దేవుడే దిగి వచ్చాడు. God has come down to walk with them, to talk with them, to have fellowship with them. వారితో నడవడానికి, మాట్లాడడానికి, వారితో కలిసి సహవాసం చేయడానికి, వారిని హత్తుకోవడానికి పరలోకంలో నుంచి దిగి వచ్చాడు ఆయనే. క్వాలిటీ ఉంటే నువ్వు వెళ్ళడం కాదు, ఆయనే వస్తాడు. అవునా? సాధు సుందర్ సింగ్ గారి లైఫ్ బుక్ చదువుతున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చదివాను నేను. అది చెప్పి నేను ముగిస్తాను. సాధు సుందర్ సింగ్ గారు పరిచర్యకి వెళ్ళాడు. పగలంతా చాలా నడిచి అనేక పల్లెలు తిరిగి పరిచర్య చేసి వచ్చాడు. నైటు 10 ఆ టైం అయింది. ఆయన అలసిన దేహంతో కొద్దిగా భోజనం చేసుకుని ఆయన విశ్రాంతిలోకి వెళ్ళడానికి ముందుగా మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ దిన ప్రభు యొక్క సహాయం కొరకై, పరిచర్య కొరకై ప్రభుత్వంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొద్ది సమయం ప్రార్థన చేసిన తర్వాత బాగా అలసిపోయిన దేహంతో ఉన్న సాధు సుందర్ సింగ్ గారు కొద్ది నిమిషాల్లోనే ప్రార్థన ముగించుకుని ఇక పడుకుంటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ప్రార్థనను ముగించే టైంకి వచ్చాడట. ఆ ముగించే టైంకి వచ్చినప్పుడు ప్రభు అన్నాడట, సుందర్ నాతో ఇంకా కొంత సమయం ఉండవా అన్నాడట.
సరే ప్రభు అని ఇంకొంత సమయం ప్రార్థన పొడిగించాడట. ఇంకొక 7 నిమిషాలు అట్లాగా 15 నిమిషాలు చేసిన తర్వాత మరలా ముగించడానికి వస్తున్నప్పుడు, సుందర్ ఇంకొంత సమయం నాతో ఉండవా? అక్కడ ఆ స్టోరీ చదువుతున్నప్పుడు ఒక నరమాతృని దేవుడు నాతో ఉండవా, ఇంకొంచెం ఉండవా, ఇంకొంత సమయం ఉండవా, ఇంకొంచెం ఉండవా అని దాదాపుగా వేకువజాం వరకు సాధు సుందర్ సింగ్ ను ఆయన నిద్రపోనివ్వడు. భగత్ సింగ్ గారి యొక్క స్టోరీ కూడా చదవండి. భక్తుల చరిత్ర నేను ఎక్కువ చదువుతాను. కొన్నిసార్లు దేవుడు భగత్ సింగ్ గారిని లేపేవాడంట. భగత్ సింగ్, గెట్ అప్ అండ్ నీ డౌన్ అండ్ ప్రే. నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేయి. సుందర్ సింగ్, నాతో ఉండు, ఇంకొంత సమయం. ఐ వాంట్ సమ్ టైం. నాకు కొంత సమయం కావాలి. ఇంకొంచెం ఉండవా? ఒక నరమాత్రుణ్ణి దేవుడు బతిమాడు కూడా. క్వాలిటీ ఉంటే అలాగుంటుంది. మన జీవితాల్లో క్వాలిటీ ఉంటే అలాగే ఉంటుంది. ఆదామవుల లైఫ్ లో క్వాలిటీ ఉన్నంత వరకు ఆయన దిగొచ్చాడు, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. వారి కోసం రోజు మహిమగల సింహాసనం విడిచిపెట్టి వచ్చేవాడు. వారిని వెతికాడు ఆయన. వాళ్ళతో సంచరించడానికి, వారితో నడవడానికి, వారితో ముచ్చరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. when they lost their quality, they lost the presence of God. It was very unfortunate. ఇంత దురదృష్టం. ఆయన మనతో గడపాలని ఆశపడుతున్నాడు. ఆయన మనతో ఉండని ఆశపడుతున్నాడు. సుందర్ సింగ్ తోనే కాదు, భగత్ సింగ్ గారితోనే కాదు, ఒక సైలెన్స్ ఫాక్స్ గారితోనే కాదు, ఒక డేవిడ్ బ్రెయినార్డ్ తో కాదు, ఒక జాన్ హైడ్ తో కాదు. yes, God wants with you. God wants with me. ఆయన ఆకలి కొని ఉన్నాడు మన కొరకు. ఆ పరమగీతము గ్రంథంలో మనం చదువుతాం. ప్రియుడు ప్రియురాలతో గడపడానికి తలుపు తడుచు ఏం చేస్తున్నాడు? ఎంత తీవ్రత అంటే ఆ ప్రియునికి తలుపు తీగిపోతుంటే ప్రియురాలేసి ఆ తలుపు సందుల్లో చెయ్యి తానే పెడుతున్నాడు. ఆ కాంటెస్ట్ అవుతున్నప్పుడు దేవుడు మానవుడితో గడపడానికి ఎంత ఆశపడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక తట్టి ఆయన వెళ్ళిపోతాడు. ఎంత తడతాడు, ఎంత అర్జిస్తాడు, ఎంత కోరుకుంటాడు ఆ ప్రియురాలతో సహవాసాన్ని అనుభవించడానికి. ఆ మాత్రం లోపల పడుకుని సాకులు చెబుతా ఉంటది. నేను ఇప్పుడు లేచి రాలేను, అది ఇదని సాకులు చెబుతా ఉంటది ఆ భాగంలో. కాబట్టి ఉదయకాల సమయంలో సోదరులారా, క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన జీవితాల్లో క్వాలిటీ ఉన్నప్పుడు తప్పక ప్రభు మనకు అనుమతిస్తాడు. అనుమతి కాదు, ఆయనే ప్రేరేపిస్తాడు, ఆయనే రేపుతాడు, ఆయనే తన ఆత్మ సహాయం ఇస్తాడు. ఆత్మయు మన బలహీనతలు సహాయపడుచున్నాడు. మనల్ని ప్రార్థనలో విజ్ఞాపన నడిపించేవాడు ఆత్మ కదా. ఆ ఆత్మ దేవుడే రాత్రింబగళ్ళు అర్థము కాకోకుండా, అవునా, గంట తరబడి రాత్రింబగళ్ళు, రోజులు, వారాలు, నెలలు ఆయనతో గడపడానికి ఆత్మదేవుని సహాయం మనకు దొరుకుతుంది. పునరుద్ధాన శక్తి మనకి ఇవ్వబడుతుంది. సో మైనస్ ఎక్కడ అంటే దేవుల్లో కాదు, నాలోనే. క్వాలిటీ ఉంటే కృప ఇవ్వబడుతుంది. క్వాలిటీ ఉంటే అనుమతి దొరుకుతుంది. క్వాలిటీ ఉంటే ప్రభు ఆత్మ చేత నడిపించబడే ఆధిక్యత దొరుకుతుంది. సో వి నీడ్ టు మెయింటైన్ ద క్వాలిటీ ఇన్ అవర్ క్యారెక్టర్, ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు నాయనా.
మోషే 40 పగళ్ళు 40 రాత్రులు, అలాగున ఇంచుమించుగా 80 రోజులు నీతో గడిపిన ఆ సన్నివేశం ఎంత రమ్యమైంది. ఒక నరమాత్రుడు అంత సమయం అన్ని దినాలు నీతో గడపడానికి మీరు ఇచ్చిన అనుమతి ఎంత గంభీరమైంది ప్రభువా. మోషేలో ఉన్న క్వాలిటీ, అహరోన్లో, మిరియాములో, లక్షలాది మంది ఇశ్రాయేల్లో లేని క్వాలిటీ మోషేలో ఉంది. ఆ క్వాలిటీని బట్టే నీ భక్తుడిని ఎంతగానో నీవు ప్రేమించావు, ముఖాముఖిగా దర్శిస్తూ వచ్చావు. అలాంటి ప్రవక్త మరి ఒకడు పుట్టుడు అన్నావు, అంతకుముందు లేడు అన్నావు. కానీ అలాంటి ప్రవక్త ఒకే ఒకరు వస్తారన్నావు. మా క్రీస్తు ప్రభు వారు వచ్చాడు. క్రీస్తులో ఉన్న క్వాలిటీ మోషేలో మేము చూస్తున్నాం. అదే క్వాలిటీ మీరు మాలో నుండి కోరుకుంటున్నారు. అలాంటి నమ్మకత్వం, అలాంటి దీనత్వం, అలాంటి సాత్వికత్వం నాయనా. మోషే ప్రజల ఎదుట ఎన్నోసార్లు సాగిలిపడ్డాడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప విద్యావేత్త కోరహు సమూహం ముందు సాగిలిపడ్డాడు. ఎంత దీనత్వం, ఎంత సాత్వికత్వం దేవా. ఎంతగా కీళ్లు సహిస్తూ వచ్చాడు. 40 ఏండ్లు ప్రజల చేత హింసించబడ్డాడు. అయినా నాయన తన యొక్క నమ్మకత్వాన్ని, తన దినత్వాన్ని ఎన్నడూ కోల్పోలేదు. క్వాలిటీ లైఫ్ ని మెయింటైన్ చేశాడు. ప్రభువా, అలాంటి భాగ్యం మాకు ఇవ్వండి, మాకు నట్టి కృపనివ్వండి, అలాగే జీవించడానికి మాకు సహాయం ఇవ్వండి దేవా. మేము అలాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నీవు తప్పక మా కృపనిస్తావు. నీ ఆత్మ సహాయమును, నీ పునరుద్ధాన శక్తిని మాకిచ్చి నీతో ఉండగలిగే కృపను మాకిస్తావు దేవా. ఈ లేఖనాన్ని మేము ధ్యానించడానికి మీరు సహాయపడ్డారు. నీకు స్తోత్రాలు. ఇతబడిన వాక్యానికి ముద్ర వేయండి, నీకు ఫలింపు చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీకు సమర్పిస్తూ ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న బ్రదర్ బర్నబాస్ గారిని, వారి జత పని వారిని అందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని, ఈ దినము ప్రభువా మా స్థానిక సంఘాలలో నైనా మా తోటి పరిశుద్ధులతో కలిసి వాళ్ళ యొద్దకు సమీపించి మా ప్రభువాని జ్ఞాపకం చేసుకుని ఆరాధించవలసిందిగా మమ్మల్ని అలాగ సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవజనులు బ్రదర్ తిమోతి గారికి ప్రేమన్నాలు, చక్కని తలంపులు, ఆరాధన తలంపులు అందించారు. శరీరము, ప్రభు శరీరము గురించి, ఆ తర్వాత వాక్యములో క్వాలిటీ ఆఫ్ లైఫ్, మోషేలో ఉన్న క్వాలిటీ ఎవరిలోనూ లేదు అని వివరించారు. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయనకన్నా మించిన క్వాలిటీలు మనం చూస్తున్నాం. అందువల్లనే మనం రక్షింపబడ్డాం. మనకు ఒక ప్రశ్నార్థకంగా హెచ్చరిక అందించినటువంటి దైవజనులు బ్రదర్ తిమోతి గారికి మరొకసారి ప్రేమన్నాలు. ప్రియులారా, ముగింపు ప్రార్థన, దేవుని ముగింపు ప్రార్థన పెద్దలు దేవదానం గారు చేయవలసిందిగా మనం చేస్తాం. వందనాలన్నా. వందనాలు. చేరి వచ్చిన ప్రతి వారికి ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ప్రార్థన చేస్తాం. కృపామయుడువైన పరిశుద్ధుడువైన మా పరలోకపు జనక, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసు ప్రభు వల్ల మాకిచ్చిన ధన్యతలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మేము అపవిత్రులమై, దోషులమై, పాపం చేత చొచ్చిన వారమై, పతనమైన రీతిలో ఉంటుండగా మా కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి మా అందరి నిమిత్తం మీ పరిశుద్ధమైన శరీరమును మా కొరకు అప్పగించి, అబ్బా తండ్రి, మాకు న్యాయము సమకూర్చినందున మీకు స్తోత్రాలు. మీరు మీ శరీరమును అర్పించుట ద్వారా మేము పరిశుద్ధ పరచబడి ఉన్నామని ప్రభా మీ లేఖనాలు మా ఎదుట తీసుకుని వచ్చారు. మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు దొరికిన విమోచన బట్టి, పవిత్రతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. అదే రీతిగా వాక్యంలో కూడా మరి మోషే జీవితం నుండి అనేక సత్యాలు మా ఎదుటి తీసుకుని వచ్చారు. నిజమే తండ్రి, భక్తులను కూడా ఉదాహరణగా తీసుకున్నారు. 40 రాత్రులు 40 పగళ్ళు 2 సార్లుగా మోషే ఒక క్వాలిటీ లైఫ్ ను కలిగి మీ సన్నిధిలో జీవించినప్పుడు ప్రభువా, ఆయనకి మీరు తోడుగుండి మీ సన్నిధిని అనుభవించడానికి ఆయనతో మీరు ప్రత్యేకంగా మాట్లాడి ఎక్కిరము నిలిచిండుము ఆ సన్నిధిలో నాతో కూడా అని చెప్పిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ఆయన. అటువంటి అనుభవంలోనికి మేము కూడా ఉండటకు సహాయం చేయండి. భూమి మీద ఏలియా, మోషే లాంటి మానవ స్వభావం కలిగిన వారే మీ ద్వారా మంచి సాక్ష్యం పొందారు. అలాగే సహోదరులు భక్త్ సింగ్ గారు కూడా ఆయనతో సంప్రదించి ప్రభా తండ్రి ఆయనతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా వందనాలు. అందుకని మోషేను ప్రభా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తును చూచినప్పుడు నమ్మకత్వము, సాత్వికము మేము చూడగలిగాం. ఆ రీతిగా మా భక్తిలో, మా క్యారెక్టర్లో, మా ఆత్మీయతలో, మా పవిత్రతలో, మా లైఫ్ మిస్ కాకుండా మా జీవితాల్లో మీతో ఎల్లప్పుడూ మీ సన్నిధిని అనుభవిస్తూ ప్రభా మంచి సహవాసం కలిగి మీ కృపలో వర్ధిల్లినట్లు మమ్మల్ని బలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా, మీకు స్తోత్రాలు నాయన. మా జీవితంలో మీ సన్నిధిని అనుభవించడానికి మా శరీరములు సహకరించకపోయినప్పటికీ ప్రభా మిమ్మల్ని బట్టి మీ సన్నిధిని మేము కోల్పోకుండా మీ సన్నిధిలో జీవిస్తూ మిమ్మల్ని మైపరచలాగా చేయమని ప్రార్థిస్తూ చివరిలో జ్ఞాపకం చేశారు. అహరోన్లో, మిరియాములో, లక్షలాది మందిలో లేని క్వాలిటీ మోషేలో ఉన్నదని మీరు సెలవిచ్చారు. అయ్యా మీకు వందనాలు. మేమును బ్రతుకుతున్నాం, మీ సన్నిధికి దగ్గరలో ఉన్నాం, మరి మీ రాకకు దగ్గరలో ఉన్నాం. మీరు వచ్చే పర్యంతం మా మరణ పర్యంతం మీ సన్నిధిలో గొప్ప క్వాలిటీ లైఫ్ మేము కలిగి మీ సన్నిధిని అనుభవిస్తూ మిమ్మల్ని మైపరచలగ చేయమని బ్రతకాల్సి చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి దేని దాసుని, పెద్దలను, పరిచారకులను, సహోదర సహోదరులను అందరిని కూడా మీ కృపాస్తాలకు అప్పగించుకున్నానా. వాక్యం అందించిన మీ దాసుని మరి విశేషంగా మీరు వాడుకొని మాయం పొందాలని ఇంకనూ బలముగా వాడుకొని మాయం పొందమని ఈ యొక్క కూడికలు, ఈ యొక్క జూము నడిపిస్తున్న సహోదరులు దైవజనులను బర్నబాస్ గారిని, అన్ని వారి కుటుంబాన్ని పచ్చని దీవించండి. నడిపించిన మనోహరాన్ని గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పాటలు పాడిన వాడిని, ప్రార్థించిన వాడిని అందరిని కూడా మీ కృపాస్తాలకు సాయం చేయమని మీ చిత్తమును బట్టి మరొకసారి రేపు ఉదయం మరలా మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతించేలాగా సార్ మీ సన్నిధిని నిత్యము అనుభవించేలాగా చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అంకుల్. వందనాలు. ప్రియులారా, ఈరోజు ప్రభు దినము. మనము ప్రారంభ స్తుతులు చెల్లించిన పాదశ్రీరామ్ అంకులు, అలాగనే మరి చక్కని పాట పాడినటువంటి వరప్రసాద్ బాబుని మనం ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే ప్రేరేపించబడినటువంటి సౌలు శివారెడ్డి గారు స్తుతులు చెల్లించారు. అలాగనే ప్రేరేపణతో చంద్రన్న గారు పాట పాడారు. ముగింపు ప్రార్థన పెద్దలు దేవదాన్ గారు చేశారు. వీరందరికీ ప్రేమ వందనాలు. నాకు ఈ రోజు అవకాశం అనుగ్రహించినటువంటి దైవజనులు బ్రదర్ బర్నబాస్ గారికి వందనములతో ఈ కూడికను అప్పగిస్తున్నాను. వారు కొన్ని ప్రకటనలు ప్రకటించి ఆ తర్వాత కూడిక ముగిస్తారు. వందనాలు.